ఇక్కడ నుంచి కింద నుంచి ఓకే. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సురేంద్రాల గడ్డ. అందరికీ గుడ్ మార్నింగ్. సో చాలా అయింది కదా మనం వీడియో ఇంకా మళ్ళీ చాలా తర్వాత వీడియో చేస్తున్నాం అనమాట. ఏంటంటే ఇంకా ఏందే అందరికీ పొద్దున్నే లేచాను అనమాట. సురేంద్ర పొద్దున్న కాయల దగ్గర వచ్చాడు, వచ్చేసి పాలైతే పిండేసుకున్నాడు. ఇంకా నేను పప్పులు కొట్టుకున్నట్టు వచ్చి వీడియో తీస్తున్నాడు అనమాట. ఓకే ఫ్రెండ్స్, మన వీడియో దిగి చాలా అయింది కదా. ముందుగా అయితే నా చిన్న రిక్వెస్ట్ అనమాట, చూసిన ప్రతి ఒక్కరిది లైక్ చేయండి. ఏంటంటే లైక్ చేయడం వల్ల ఆ వీడియో అనేది ఎక్కువ మందికి వెళ్తుందంట కదా. మళ్ళీ ఈరోజు నుంచి డైలీ మన వీడియో కంటిన్యూ అవుతుంది. కాయల వ్యాపారం అయిపోయిందన్నారా? అయిపోలేదు, ఇంకా ఉంది అనమాట. ఇంకా అయిపోలే నీకు అసలు దొబ్బేది. ఇంకెంతసేపు దొబ్బుతావే? ఇంకెంతసేపు దొబ్బుతావే? ఇంట్లో పూజ చేయాలి ఇంట్లో. నువ్వు కాదు, ఇది బాగుంది. నీళ్ళు పోసుకున్నావు కదట. నీళ్ళు పోసుకుంటే పూజ చేసుకో. చూడండి ఫ్రెండ్స్, నేను పూజ వచ్చేది సగం పుణ్యం వచ్చని చెప్పి రోజు నాతో పూజ చేయించాను. ఏమైనా ఏమైనా పూజ చేయాలి. ఎప్పుడు పూజ చేసినా నేనే కదా చేస్తాను. పోసుకున్నా కానీ నేను కూడా పూజ చేసుకోలేకుండా ఇంట్లో. సో మా బీరకాయ చెట్టుకి పూతలు రాలిపోతుంది ఫ్రెండ్స్. రాత్రి వేసరికి ఎన్ని పూతలు వచ్చో తెలుసా, ఆ 4 కొలం అంటే. సో ఇక్కడ ఈమె గార్డెన్ మీకు మళ్ళీ చూపిస్తుందిలేండి. యాడికి అట్టరుకుతున్నావు? మా పిల్ల రాక్షసి లేయలే ఇంకా. ఇది పెద్ద రాక్షసి, పిల్ల రాక్షసి కాదు ఇది. సున్నికి చిన్నగా అమాయకురాల్లా కనిపించదు కానీ నరకం చూపిస్తుంది. రౌడీదైనా వాడు లేయాడు. వాడు హోంవర్క్ కూడా రాసుకోలే. నందు హోంవర్క్ రాసుకోలేసి ఏమో ఇదా ఫాస్టా నా కొడుకు. ఇప్పుడు బస్సు ఎన్ని గంటలకు? 8 గంటలకు వస్తుంది. వాడు కరెక్ట్గా 7 గంటలకు వెళ్తాడు. ఒక అర్ధగంట హోంవర్క్ రాస్తాడు, ఒక అర్ధగంట దవదవ రెడీ అయిపోతాడు, తింటాడు, పడిపోతాడు. చాలా టైం తీసుకోడు హోంవర్క్ రాయడానికి. 10-15 నిమిషాలుగా లైవ్ చేస్తాడు. తలకాయ ఎత్తుకుని టక్క 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 రాజేస్తాడు. ఏంటంటే ఈవినింగ్ టైంలో స్కూల్ నుంచి వచ్చిన తర్వాత వాళ్ళకి మనం పెద్దగా అంటే కూర్చొని హోంవర్క్ రాయి అనను, వాళ్ళంతటి వాడే రాసుకుంటాడు. ఎందుకంటే ఇడిచిపెట్టేస్తా, ఆడుకొని లేని చిన్నపిల్లలు కదా. సో మనం ఎక్కువ స్ట్రెస్ చేయకూడదని ఎక్కడో వీడియోలో విన్నా. లాస్ట్కి అయితే హోంవర్క్ రాసుకుని అయితే బడికి పోతున్నాడు కదా, అది చాలు. హోంవర్క్ రాసుకోకుండా రాసుకునే కదా పోయేది. ఫ్రెండ్స్ ఆమె ఫ్రెండ్స్ నాకు కష్టపడి బొగ్గులు అడిగిందంట. అడగాలని చెప్పాలని కదా డైలాగ్ వస్తుంది. నిన్న కాయల దగ్గర ఉంటే నేను నిన్న ఇంట్లో పని అంతా చేసి ఇంటికి వెళ్ళిపోయాను అనమాట. బట్టలు వాషింగ్ మిషన్ వేసేసి చాలా పెద్ద కష్టమైతే తీసేసినాడు నాకు. అది ఏంటంటే వాషింగ్ మిషన్ తయారు చేశాడు. ఇంకా ఇంట్లో ఆడవాళ్ళకి ఎంత పని చేసుకున్నా అలసట రాదు, కానీ బట్టలు ఉతకడానికి చాలా అలసట వస్తుంది, యాసిడ్ కూడా వస్తుంది. అందులో పిల్లలు అన్ని బట్టలు పెద్ద పని అయితే నాకు తప్పించేసాడు అనమాట. పొద్దున లేవడం ఈ బాటకాల బట్టలన్నీ వాషింగ్ మిషన్ వేసేస్తా. నిన్న వేసేసిన అనమాట. అంటే ఎప్పుడే వేసేసిన, అన్ని లోపల మంచం మీద చేసిన, అవన్నీ మడతలు పెట్టడానికి టైం దొరకట్లేదు. మడత పెట్టడానికి కూడా మిషన్ తీసుకొచ్చేయాలి మీకు. మడతేసుకుంటాంలే అబ్బా. ఎంత కదా ఫ్రెండ్స్, ఎంత ఒక అర్ధగంట అయితే బట్టలన్నీ మడతలు పెట్టేసుకుంటాం అంతేనా. నేనే మడతలు పెట్టలేదు, ఎందుకు లేదు, సెల్ఫ్లు లేవు కదా. మంచం ముందు 7 గంటలు తీసుకొని వేసుకుంటారు లేదు. చూడండి ఇప్పుడు పోతాడు, దెబ్బ తీసుకుంటాడు, వేసుకుంటాడు. గమ్ము కూడా అసమా ఇట్రా. ఏందే రెడీ?
ఓ అబ్బా బాగుంటుందా బ్రేక్ లోపల ఉంది. అట్ట కింద పడతావు మర్చిపోతుంది, నీ బిడ్డ అయిపోయచ్చు అది. ఏయ్ కొట్టిందిరా సున్నం. పొట్టు పెట్టేసింది. ఓకే హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సుబ్బు అలగడ్, సురేంద్ర అలగడ. సో మొత్తానికి అయితే నేను పొద్దున్నే వెళ్ళేసి స్నానం చేసేసి డైరెక్ట్గా నీట్గా డ్రెస్ వేసుకొని వచ్చేసి అనమాట. కాయకాడికి వచ్చి పట్టాలు తీసేసి ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, ఇవి ఒక రేట్ అనమాట, అవి ఒక రేట్ అనమాట, అవి ఒక రేట్ అనమాట. అంటే సైజులు, ఇవి చిన్న సైజు మీకు కనిపిస్తుంది, ఇది చిన్న సైజు ఫ్రెండ్స్, ఇది మీడియం సైజు ఫ్రెండ్స్, ఇది పెద్ద సైజు అనమాట. ఎంతంటే 7 కేజీల నుంచి 10 కేజీల వరకు వచ్చేది అనమాట. సో ఇవి 4 కేజీల నుంచి 6 కేజీల మధ్యలో వస్తాయి, ఇవి 3 కేజీల నుంచి 4 కేజీల 5 కేజీల మధ్యలో వస్తాయి అనమాట. సో ఏదానికి దానికి డివైడ్ చేసి పెట్టేశాను. సుబ్బు కూడా లేచి తన పని తను చేసుకుంటుంది. పాలు వండుతుంది, నేను పోయేసరికి పాలు వండుతుంది. అది పాడు వెళ్ళి పేడకాల పెట్టేసుకుని నేనైతే వెళ్ళి చక్క రెడీ వేసాను. సో ఇదనమాట నా మంచం. ఇది దోమతెర ఫ్రెండ్స్, దోమలు బోగర్చాయి, తీసేద్దాం. ఇంతసేపు అయ్యేసరికి ఉంచకూడదు. ఎందుకు ఇలా పెట్టి వెళ్ళానంటే దోమతెర తింటే లోపల మనుషులు ఉంటారనుకుంటారు కదా, ఎవరు తగలరు కదా, అందుకోసం అంటే దోమతెర పెట్టి వెళ్ళాను. ఫ్రెండ్స్ వెల్కమ్. చెప్పాను కదా నేను పొద్దున్న కాయల దగ్గరికి వచ్చాను. సో కాయల దగ్గర ఏంటంటే మా అల్లుని పెట్టేసి నేనైతే టెంకాయలకు వచ్చాను అనమాట. ఈరోజు కొత్త పిల్లోడు, కొత్త సంసారం, టెంకాయ చెట్లు ఎక్కడికి కష్టపడుతుంటే నిత్యం తీసుకొచ్చేసిన. మరి వేరే వాడు కాదు ఫ్రెండ్స్, మనవాడే, నా కొడుకు అవుతాడు. నాకు అందరు కొడుకులు అల్లుళ్ళు అంటే పల్లెటూరు అంతే ఫ్రెండ్స్. పల్లెటూరులో ఏంటంటే ప్రతి ఒక్కరిని కూడా బంధురికంతో పిలుస్తాం, అన్న, తమ్ముడు, బాబాయ్, పిన్ని అనేది పిలుస్తాం కదా. సో వాళ్ళ ఇది అంటే సుబ్బు వాళ్ళ అక్క కొడుకు, సుబ్బు వాళ్ళ అక్క కొడుకు అనమాట. సో నాకు కూడా కొడుకే కదా, అందుకోసం నేను పిలిచాను. ఈరోజు వచ్చినాడు, కొడుతున్నాడు, కష్టపడుతున్నాడు ఫ్రెండ్స్. పాపం నేను ఎక్కలేదు బాబాయ్ నాకు రా అంటున్నాడు. వాడు ఏందో దాని మీద డ్యాన్స్ చేస్తున్నాడు టెంకాయ చెట్ల మీద. ఇంతకు ఏ స్టెప్లు ఎత్తున్నావు నాయన? అల్లర్జున్ స్టెప్లేనా? అల్లర్జున్ స్టెప్లేనా వేసేది, లేకపోతే వేరే హీరోనా? ఫ్రెండ్స్ మా ఊర్లో 3/4% అందరు అల్లర్జున్ ఫ్యాన్స్ ఫ్రెండ్స్. అరా అల్లర్జున్ ఫ్యాన్సే. ట్యాట్ వేయించినావా అల్లర్జున్ అని? బా మెడకాయ మీద ట్యాట్ వేయించినాడు ఫ్రెండ్స్, దిగి నాకు చూపించలేండి. లవర్ ఎట్ట పోయిందంటే లవర్కి పెళ్లి చూపులు చేసినారు, పెళ్లి చేసినారు బాబాయ్, అందుకోసం ఎట్టుండా అంటున్నాడు ఫ్రెండ్స్. ఎవరైనా మీకు ఇంకా ఎగ్జాక్ట్ ఎవరైనా చెప్పాలంటే షాపులక్క అనే ఛానల్ ఉంది చూడండి, వాళ్ళ కొడుకు. ఏ గొల దింపలేవా? సో ఇట్లా తాడు తీసుకురా, అటవానికి విసిరేయాల. తాడు అటవానికి అంటే గొల్ల నరికిస్తాడు మనకి.